నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకు సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్న క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానివ్వండి, క్రిస్టల్ మాలలు కానివ్వండి, రా క్రిస్టల్ కానివ్వండి, అలాగే టంబల్ క్రిస్టల్స్ అయినా సరే, ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రొడిక్షన్స్ మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ఎవరికైతే గత కొంత రోజులుగా కూడా మీ ప్రయత్నాల్లో కొన్ని డిలేస్ కానివ్వండి, పోస్ట్ పోన్స్ కానివ్వండి ఏదైనా జరుగుతుంటే గనక డిలేస్కి పోస్ట్ పోన్స్కి ఇక టైం అది ఒక ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. వేగంగా కెరియర్లో ఎదగాలి, మనం చేసే జాబ్తో పాటుగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంకేదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్గా పార్ట్ టైం చేస్తే బాగుంటుందా అనే ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సహాయం కూడా మనకి చాలా అవసరం. మేబీ వైఫే కావచ్చు. ఓకే, వైఫ్ సహాయం తీసుకుందాము, తనకు కూడా ఏదైనా ఒక జాబ్ కానీ బిజినెస్ లాంటిది కూడా తనతో చేయిస్తే, తను కూడా వర్క్ చేస్తే కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా మంచిగా ఆలోచిస్తారు. అలాగే ఇన్ కేస్ వాళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ మీరు దాన్ని వెల్కమ్ చేస్తారు, అంటే సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ రాశికి సంబంధించి ఏదైనా డివోర్స్ కేసెస్ కానివ్వండి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, ల్యాండ్ లిటిగేషన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా మనీకి సంబంధించిన సివిల్ మ్యాటర్స్ కేసులు కానివ్వండి, ఏదైనా సరే మీ తప్పు లేదు అని చెప్పి ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. దాని నుంచి బయటపడతారు. పోలీస్ కేసెస్ నుంచి కానివ్వండి, కోర్టు కేసెస్ నుంచి కానివ్వండి, ఖచ్చితంగా అలాది ఎలాంటి కేసు అయినప్పటికీ కూడా దాని నుంచి మీకైతే రిలీఫ్ దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. బట్ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. డ్రైవ్ చేసేటప్పుడు, మరీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు, మరీ ముఖ్యంగా నైట్ డ్రైవ్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ర్యాష్ డ్రైవ్ అసలు పనిచేయదు. మీరు ఎప్పుడైనా సరే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, లేకపోతే ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కుతున్నప్పుడు కానివ్వండి, బాగా పైన ఎక్కడైనా ఉన్నారు, లేదా ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఎందుకంటే దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. మీరు ట్రెక్కింగ్స్కి వెళ్ళినా, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా, బీచెస్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినా, లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, జిమ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు, ఎక్కడైనా సరే, మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి, మర్చిపోవద్దు. అలాగే ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాలు కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ వీక్లో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఈ వీక్లో. అంతేకాకుండా సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంటికి సంబంధించిన బ్యాక్ యార్డ్స్ కానీ, ముందు యాడ్ అంటే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని అందంగా ఆకర్షణీయంగా మంచి గార్డెనింగ్ చేసుకోవడానికి కానివ్వండి, ఈ వీక్లో అలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంటిని కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, బాగా అందంగా, అంటే మీకు ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ హౌస్లు కానివ్వండి, ఏదైనా సరే ఆకర్షణీయంగా అందంగా, జనరల్గా ఎవరైనా వచ్చినప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, లేకపోతే మీరు ఎప్పుడైనా వీకెండ్స్ టైంలో అక్కడ వెళ్ళి ఉండడానికి కానివ్వండి, అనుకూలంగా దాన్ని తీర్చి కొంచెం మోడిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, అట్రాక్టివ్గా డిజైన్ చేస్తారనమాట. అలాగే ఈ వీక్లో చెప్పాలంటే కొన్ని సోల్మేట్ కనెక్షన్స్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.